అని ఇదేందో అటగా ఆ రాజన్న బొమ్మ వేసిరుగా కుట్ర చేస్తున్నట్టు ఆయన పైన నాకు సంబంధం లేదు. రోజు వస్తుంది నేను పేపర్ ఏందో మరి నాపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తున్నట. ఏది నువ్వు మంచోడవనా? ఆ మంచోడవు, నీ అంత మంచోడే లేడు, నీ అంత సిద్ధాంత పౌడే లేడు. పార్టీ కోసం కలబడతాండు కొట్లాడుతుండు, యుద్ధం చేస్తున్నాని దుష్ప్రచారం చేస్తారా నీ పైన? అన్ని సుఖమైన పనులు చేస్తున్నావు అని. కాంగ్రెస్ పార్టీని ఏం గుడిపిస్తలేవు నువ్వు. సోషల్ మీడియాలో వచ్చేవి నమ్మొద్దు. ఇట్లా పండుకొని వీడియో కాల్ ఫోన్ మాడని చూసినావు 4 గంటలు 8 గంటలు వాయించావని మరి నమ్మొద్దా? అది కూడా సోషల్ మీడియాలో వచ్చింది. మరి దుష్ప్రచారం చేస్తున్నట్టు ఆయన పైన. ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను రాజీనామా చేయబోతున్నట్టు బీఆర్ఎస్ పార్టీ సొంత పార్టీలోని కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే అంటే దమ్ములేవో నాకు ఎరికేలా, అది వేరే విషయం. మహేష్ గాడ్సే అనేటువంటి వచ్చిన కాడి నుంచి మరి రాజగోపాల్ రెడ్డికి రాజీనామా చేసి దమ్ములే అని జనం అనుకుంటారు మా మునుగోడ్ల. ఎందుకంటే ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపైన స్పందిస్తూ ప్రశ్నిస్తుంటే అసలు వాస్తవాలు బయటపడుతుంది. సో ఆయన రాజీనామా చేయడం నాకు తెలుసు. మరి ఎందుక దుష్ప్రచారం చేస్తున్నాడా? మరి రాజన్నకు ధైర్యం లేదు, చచ్చిపోయింది ఆ ధైర్యం. ఆ ధైర్యాన్ని చంపేస్తాడు మహేష్ గాడ్సేనే. రాజీనామా చేయాలంటే ఇప్పుడు అంత అసామాసి కాదు మనతోని. సో సార్ రాజీనామా చేయడు, పోరాటం చేస్తాడు మంత్రి పదవి కోసం, అంతే. జనం కోసం చేయడు పోరాటాలు. జనాలకు బీసీలకు రిజర్వేషన్ కావాలనో లేదంటే 6 గ్యారెంటీలు ఇవ్వాలనో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని ఈ అంశాలపైన చేయడు. ఆయన మంత్రి పదవి కోసమే చేస్తాడు పోరాటం, అంతే. పార్టీ నిర్ణయం, పార్టీని మనం గుడిపిస్తాడు, అది వేరే విషయం. ఇప్పుడు మా రాజగోపాల్ రెడ్డి గారు ఏదో సోషల్ అంటే మరి ఆయన పైన కథ నడిపిస్తుంటే పాపం బాధపడుతున్నా. చేయకురా ప్లీజ్, చేయకురి. ఆయన పైన దుష్ప్రచారం అంటే చేయకురి. యారు ఎడివేయండు సౌటుప్పల వేయండట. ఏమన్నా ఉందా ఇలా? నేను ప్రస్తుతం సిన్సియారిటీ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తను. ఎమ్మెల్యేని పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే పని చేస్తానని తెలిపారు. మున్సిపాలిటీ డెవలప్మెంట్ 500 కోట్లతో ప్రణాళిక. ఏడున్నాయి 500 కోట్లు? మరి మన శుచి ఇన్ఫ్రాకి పట్టుకోవాల్సిన 500 కోట్లు లేవు మన అన్నకాడ. రేవంత్ అన్నకాడ గల్లపెట్టే ఖాళీ. మీరు ఏమైనా చేసుకోరు. వైజాగ్ టెండర్లు వచ్చిన పైసలు, భూమి అమ్మిన పైసలు ఎక్కడ పోతూనే ఉంది. గల్లపెట్టేది ఖాళీగా ఉంది. కావాలంటే నీ సొంతంగా 500 కోట్లు పెడతానే పెట్టు, పేదల పెరిగి ఎట్లాగో. ఇప్పుడు ఆయన మంత్రి పదవి కోసం పోరాటం ఏం ఆగలే. ఆయన పోరాటం చేస్తాడు, రాజీనామా చేస్తాడని దుష్ప్రచారం చేస్తాడు. మా రాజన్న రాజీనామా అంత ఈజీ కాదు, చాలా కష్టం అయిపోయింది. ఇప్పుడు చాలా టఫ్ అయిపోయింది. ఇప్పుడు మహేష్ గాడ్సే ఉన్నాడు కాబట్టి రాజీనామా చేస్తే మనం వదిలిపెట్టంగా, కాళ్ళకి గజ్జలు కట్టుకొని తిరుగుతాం. సో అందువల్ల మరి రాజన్నకు పోటీగా మరి మహేష్ గాడ్సే నిలబడతాం. అందువల్ల మా సారు అంత సింపుల్గా రాజీనామా చేయడు. మీరు నమ్మితే మీ అంటారుగా నేతి బీరకాయలో నెయ్యి లేదు. మా రాజన్న రాజీనామాలో అసలు వాస్తవాలు లేవు. అంత డబ్బా రాజీనామా అనేది కాని పని. అది నేనుండగా నేనే పోటీ చెప్తా రాజీనామా చెప్తే. అది కథ. ఆయన ఏదో పాపం బాధపడుతుండు.